అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ప్రియపిల్లారా, ఈరోజు మన టైటిల్ తీసుకున్నామంటే కట్టబడిన నీవు విప్పబడాలి, విప్పబడిన నీవు ప్రభువుకు కావాలి. ప్రియపిల్లారా, సర్వసాధారణంగా బట్టలు గురించి ఎక్కువగా హోసన్న ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కేంద్రీకరిస్తున్న విషయం ఏమిటంటే కట్టబడ్డావు నీవు. యు ఆర్ టైడ్, యు ఆర్ బౌండ్ బై సంథింగ్. ప్రియపిల్లారా, లూకాసు వార్త 19:29 పరిశుద్ధాత్ముడు యెరూషలేముకు వెళ్ళబోతున్నాడు. తన పరలోకపు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఆయన ఈసారి యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను గ్రామములు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ప్రియబిడ్డలారా, ప్రభు యొక్క సిద్ధపాటులో ప్రథమమైనది వాహనాన్ని వెతుక్కుంటున్నారు. ఆ దేవుని చిత్తమును నెరవేర్చుటకు అనువైన దేవునికి అంగీకారమైన వాహనము నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వసాధారణంగా మన సంస్కృతిలో ఉన్న గాడిద అనుకొని ఏదో ఒక నీచమైన ఒక జంతువుగా మనం పక్కన తీసివేస్తాం. కానీ గమనించండి, పరిశుద్ధ బైబిల్ దినాలలో గాడిద ఇస్ అ ట్రాన్స్పోర్టేషన్. ఏమండి, దాన్ని తక్కువ చూపు చూడకండి నాన్న. ఒక శక్తి గల వ్యక్తి ఒక గాడిద మీద వస్తున్నాడంటే ఆయన శాంతి దూతగా వస్తున్నాడు. హీస్ కమింగ్ టు ఎస్టాబ్లిష్ పీస్ బిట్వీన్ యూ అండ్ మీ. అదే వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడంటే ఖచ్చితంగా యుద్ధానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి వారు తీసుకున్న వాహనము వారి హృదయ ఆలోచనను, ఉద్దేశాన్ని తెలియచేసేది. ప్రియబిడ్డలారా, ప్రభు అన్నారు, ఐ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ బట్ ఐ వాంట్ యువర్ అవైలబిలిటీ. నీకు ఏమున్నది అన్నది ఆయన గమనించారు. ప్రియబిడ్డలారా, ఆ నీ శ్రేష్టత ఆయనకి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, అది ఆయనకు కావాలి. కాబట్టి గాడిదల మౌనంగా ఉంది. వెళ్ళండి, మీరేమి కష్టపడక్కర్లేదు, వెతకక్కర్లేదు, ఎదురుగా కనిపిస్తుంది, దాన్ని కట్టు విప్పండి. కట్టబడింది. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన ఒక వాహనముగా ఆయన ఎన్నుకోకముందు నీలో ఉన్న అనుమానం, నీలో ఉన్న అవమానం, నీలో ఉన్న చెడ్డ, నీలో ఉన్న ఈర్ష్య, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న జిగుప్స, నీలో ఉన్న దౌర్జన్యం, నీలో ఉన్న దుర్మార్గత, నీలో ఉన్న ఆవేశము, నీలో ఉన్న అతిశయము, నీలో ఉన్న ధనార్జ పీడన, నీలో ఉన్న స్వలాభాపేక్ష, అవన్నీ కూడా కట్టు విప్పుతాడు. ప్రియబిడ్డలారా, అంత కడిగి వేసి తాను కూర్చోడానికి అవసరమైన ఆత్మీయ శ్రేష్టత, సంసిద్ధత ఆయనే తయారు చేసుకుంటారు. ప్రియబిడ్డలారా, ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు టెల్, లార్డ్ ఐ యామ్ రెడీ టు క్యారీ యూ. ఒక్క మాట మీరు సెలవిచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ తీసివేస్తారు. ప్రియబిడ్డలారా, అందులోనే 33వ వచనంలో ప్రభు వారు ఎలా చెప్పారో అలాగే పనివారు పంపబడిన వారు వెళ్ళి జాగ్రత్తగా రండి, కనుకొని గాడిద పిల్లని విప్పుచుండగా. ఏమండి, పనివారి యొక్క విధేయత. హల్లెలూయా చెప్పండి నన్ను. ప్రభువా, నువ్వు మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటున్నావు, అక్కడ లేకపోతే ఏమంటే అబ్రహాం శిష్యుడు ఎలియాజరు, నా కుమారునికి నువ్వు పెండ్లి కుమార్తెను తీసుకురంటే ఎలియాజరు భయపడిపోతాడు. అమ్మో, అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకుకు నేను తేగలనా, ఆ కుమార్తె రాకపోతే. ఈ శిష్యులు అలాగ అనలేదండి, వెళ్ళిపోయారు, కనుగొని గాడిద పిల్లని విప్పుచుండగా ఒక యజమాని యొక్క విశేషత చూడండి. ఏమీ అనలేదు, ప్రభువుకు కావాలా, తీసుకెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళండి. జెంటిల్ ఒబీడియన్స్ ఈస్ ఫ్లోయింగ్ ఆల్ త్రూ ద స్ట్రీమ్. ఆ విధేయత అనేది అలాగా దేవుని వాక్కులో ఏమి, ఈ పనివారి యొక్క పని నిర్వహణలో ఏమి, గాడిద యజమాని యొక్క జవాబులో ఏమి, విధేయత. పరిశుద్ధాత్మ దేవుని స్వరమును విన్నప్పుడు, ఆయన సన్నిధానంలో కనిపెట్టినప్పుడు, విధేయులైనప్పుడు నీకు 2 ఆశీర్వాద అభిషేకాలు వెంట వస్తాయి. ఒకటి గుర్తుంచుకోండి, వారు చెప్పిన ప్రశ్న ఏంటంటే, ఇది ప్రభువుకు కావాలి, నీవు ప్రభువు కావాలి, నీవు ప్రభువు కావాలి. ఆ గాడిద పిల్ల ఇంతవరకు వాడబడలేదు, అది ఎవరి చేత గమనించబడలేదండి. గుర్తుంచుకోండి,
అందరికీ కనబడలేదు, ఎక్కడో దగ్గర కట్టబడి రహస్యంగా ఉన్నది. నేను ఎందుకు పనికి రాను అనే మాత్రం మీరు అనుకోకండి. యు ఆర్ సంథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. సామాన్యుడమైన నీవు, సామాన్య స్త్రీవైన నిన్ను ఎంచుకొని అద్భుతమైన అసామాన్యమైన సమాధాన సువార్త లోకమంతా ప్రకటించే సువార్త సేవకుల వలె పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ ప్రభావ గంతలు కలుగును గాక. యెరూషలేము జయ ప్రవేశం ప్రారంభించారు ఆయన. యెరూషలేము ప్రవేశములో ప్రయాణములో ప్రభు వారు మనకు చూపుచున్న సందర్శనము జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది. హల్లెలూయా. సియోను నివాసులారా సంతోషించండి. పీపుల్ ఆఫ్ జెరూసలేం బీ హ్యాపీ, రిజాయిస్ ఇన్ ద లార్డ్. సంబడి ఈస్ గోయింగ్ టు రూల్ ద హోల్ ఎంపైర్. ఆ ప్రభుత్వం అంతటిని, ఆ ప్రజలందరినీ పరిపాలించడానికి యువర్ కింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. దేని మీద వస్తాడంటే గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చాడు. జకర్యా 9:9 నెరవేరింది. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. ఆయనలో పాపం ఏమీ లేదు, పరిశుద్ధుడు. ఆయన తప్పకుండా నీకు రక్షణ ఇస్తాడు. నీకు చీకట్లో ఉన్నావు, నశిస్తున్నావు, నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన గాడిద పిల్ల మీద ఆయన వస్తూ ఉన్నాడు. పాత నిబంధన జకర్యా టైంలో ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఎఫ్రాయిములో గుర్రాలు ఉండవు, ఏమంటే గుర్రం మీద రాడు, ఇంకా రథాలు ఉంచను, రథాల మీద రాడు, బాణాలు విల్లు లేదు. సమాధాన సువార్త చాటించుటకై ఆయన వచ్చుచున్నాడు. నా రాజు నీతిపరుడు, నా రాజు రక్షణలేని నాకు రక్షణ ఇస్తున్నాడు, నా రాజు నిత్య జీవము లేని నాకు తన ప్రశస్త రక్త ప్రోక్షణ ద్వారా, శిలువ యాగము ద్వారా, బలి యాగం ద్వారా నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన విచ్చేయుచున్నాడు. దేవుని నామమునకు మహిమ. ప్రియబిడ్డలారా, మీరు ఈరోజు ఆచరిస్తున్న ఆ మట్టలు ఆ యొక్క ఒక సామాన్యమైన ఆ యొక్క జంతువైన గాడిద పైన వేసి ప్రభువారు వెళ్ళి కూర్చోలేదండి. మీరు వాక్యం చదవండి. ప్రభువారిని వారు కూర్చోబెట్టారు. పెట్టి అప్పుడు వారు యేసన్న హోసన్న. మళ్ళీ 118 దావీదు కీర్తన 20-26 వచనాలకు వెళ్ళిపోండి. అక్కడ ప్రవచింపబడింది దావీదు చేత. హోసన్న అంటే అర్థము యెహోవా దయచేసి నన్ను రక్షించు, మరలా యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలగచేయు. కనుక యెహోవా పేరట వచ్చివాడు ఆశీర్వాదమందును గాక, యెహోవా మందిరములోను మమ్మును దీవించును గాక. హోసన్న అన్న మాటకు అర్థము అదే. ప్రకటన గ్రంథము ఆఖరుగా మనం చూసినట్లయితే 7వ అధ్యాయం, యేసయ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ అన్ని జాతుల్లోంచి, అన్ని భాషల్లోంచి క్రీస్తు రక్తంలో కడగబడిన రక్షణ పొందిన కొద్దివారు, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని, ఏమున్నాయండి చేత పట్టుకొని, సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఏమని స్తుతిస్తున్నారండి? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏమంటే మట్టలు దేనికి సూచన అంటే స్తుతి, ప్రైజ్, హల్లెల్ అంటే స్తుతి. తెల్లని వస్త్రాలు దేనికండి? పరిశుద్ధత. ఇంకా మీకు ఒక చిన్న మర్మం తెలియాలంటే, ఎవరండి వీళ్ళంతా తెల్లని వస్త్రాలు? తమ శ్రమలను క్రీస్తు రక్తములో ఉతుక్కొని వారి వస్త్రములను తెల్లగా చేసుకున్నవారు. ప్రియబిడ్డలారా, అనుభవం మనకొద్దా? ప్రియబిడ్డలారా, ఇక్కడ ఉన్న వారందరూ ఆ యొక్క సభ్యత్వం కలిగి ఉంటే ఎంత ధన్యత! ఆ ధన్యత మనకు కావాలి. ఎస్ లార్డ్, ఆ గుంపులో నేను ఉంటాను. ధనవంతుడు వచ్చి నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయమంటావు ప్రభు? నీకొకటి కొదువుగా ఉంది, 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నావు, కానీ నీ ధనం ఉంది సుమా, ఆ ధనమే నీకు అడ్డుగా వస్తుంది. ఆ ధనము వలన నువ్వేం చేస్తున్నావంటే నిత్య జీవానికి వారసత్వం కోల్పోతున్నావు. వెళ్ళు, అమ్మి బీదలకిచ్చి అప్పుడు నన్ను వెంబడించు, నిత్య జీవానికి నేను తీసుకుని వెళ్తానంటారు ప్రభు. అంటే అది ఆయనకి ఇష్టం లేక గొడుక్కుంటూ వెళ్ళిపోయాడు. వన్స్ ఫర్ ఆల్ హీ హాస్ లాస్ట్ ద బ్లిస్ ఆఫ్ హెవెన్లీ హ్యాపీనెస్. పోగొట్టుకున్నాడు. ఏదో ఒకటి కుదువుగా ఉంది, జాగ్రత్త. కోపమా, తాపమా, ఈర్ష, అసూయ, ద్వేషమా, ఇవన్నీ కూడా మనకు ఏమవుతున్నాయండి? నిత్య జీవానికి మనకు అడ్డొస్తున్నాయి. ఐ వాంట్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్. ఈ క్రీస్తు రక్తం మనకి అవైలబుల్. నీ శ్రమలు అనబడే ఆ యొక్క బాధలన్నీ ఆ యొక్క క్రీస్తు రక్తంలో ఉతుక్కో. పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించు, ఖర్జూర మట్టలు చేతపచ్చుకో. దేవుని నామమునకు మహిమ ప్రభావ గంతలు కలుగును గాక.